నమస్కారం, శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎర్రబాలెంలో ఆక్రమణలను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సుమారు 200 ఇళ్లకు ఈ తొలగింపు ప్రక్రియపై సమాచారం ఇచ్చారు. రోడ్డు విస్తరణ పనులు ముమ్మరం చేస్తున్న క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు కూల్చడం ప్రారంభించారు. అయితే ఒక ఫంక్షన్ హాల్ యజమాని తన ఫంక్షన్ హాల్ భవనాన్ని కూల్చడానికి వీల్లేదంటూ కూలిస్తే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ భవనంపైకి ఎక్కి బెదిరించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అది చేయడం కూడా కాదు, అది ఫోటో పెడతాను. మీ కలర్ కాదు చేస్తాను, వేరే సార్ మా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు. చచ్చిపోలే ఏం వస్తారా అమ్మ గదిలో పెట్టా అన్ని వీడియోలు రికార్డ్ అవుతే మీడియా మీడియా అన్నప్పుడు చూడండి ఏమవుతా ఏం చెప్పి ఇంత పెద్ద సార్ వచ్చి ఏం చెప్పాడు? ఏ పెద్ద సార్ వచ్చి ఇందాక వచ్చి చేసి రమ్మన్నారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 397 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక లారీ సీజ్ చేసి కేసు నమోదు చేశామని రూరల్ ఎస్ఐ సన్నీబాబు తెలియజేశారు. యలమంచిలి రూరల్ ఎస్ఐ మాట్లాడుతున్నా. ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు రేగుపాలెం జంక్షన్ శివార్లో పోలవరం కాలువకి వెళ్లే దారిలో గంజాయి అక్రమంగా లోడ్ అవుతుందన్న సమాచారం మేరకు నేను మరియు నా సిబ్బంది రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్లో హర్యానా రిజిస్ట్రేషన్తో ఒక లారీను, అలానే 390 కేజీల గంజాయిని, 4 ముద్దాయిలను మరియు వీరి వద్ద నుంచి 2400 రూపాయల క్యాష్, అలానే 5 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. స్టేషన్ తీసుకొచ్చి వీళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళ రిమాండ్ కూడా. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని చైతన్య కాలేజ్ శ్రీ ప్రభా క్యాంపస్ లో స్నేహిత్ అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్లాస్ రూమ్ లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విద్యార్థి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నమస్తే అండి, మా పేరు గౌతమ్. మా బ్రదరు శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడండి. తను ఈరోజు హ్యాంగ్ చేసుకున్నాడనేసి మాకు 5 గంటలకి ప్రిన్సిపల్ నుంచి మెసేజ్ వచ్చిందండి. అది మెసేజ్ రావటం కూడా ఫస్ట్ మీ బాబు చనిపోయాడు అనేసి 5 గంటలకి చెప్పారు. తర్వాత మళ్ళీ మీ బాబు సీరియస్గా ఉన్నాడు, కామినేని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారు. తర్వాత మళ్ళీ చనిపోయాడు అని చెప్పారండి. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే
బాబు చనిపోయింది 2:30 కానీ అప్పుడు మాకు ఏమీ ఇంటిమేషన్ కానీ మెసేజ్ కానీ పాస్ చేయలేదు పేరెంట్స్కి. 5 గంటలకి వీరు ఇలా చెప్పడం అనేది కొంచెం మాకు అనుమానంగా ఉంది. మీడియా మిత్రులు, ప్రజలు, ప్రజా సంఘాలు దయచేసి మాకు హెల్ప్ చేయండి. మాకు ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరూ లేరు. దయచేసి మీరు హెల్ప్ చేయండి. ఈ కార్పొరేట్ వ్యవస్థకి వీళ్ళు చేసేది దానికి ఫీజులకి తప్ప వేరే విధంగా ఏమీ లేదండి. ఫీజులు వసూలు చేసుకోవటమో, ఆ బాబు పరిస్థితి ఏంది, ఆ బాబు ఎలా ఉంటున్నాడనేది తెలియదు. వీళ్ళు ట్యూటర్స్ని మెయింటైన్ చేసుకుంటారు, వీళ్ళు చూసే వాళ్ళని మెయింటైన్ చేసుకుంటున్నారు. కానీ లోపలికి వచ్చినప్పుడు ఇదన్నీ కనుక ఏమీ పట్టించుకోకుండా ఒక బాబుని ఇర్రెస్పాన్సిబుల్గా వదిలేసి ఇలా చేశారు. ఈ మరణం వెనక మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయండి. దయచేసి మీరు సపోర్ట్ చేయండి, మాకు న్యాయం జరిపించండి. విశాఖ జిల్లా గాజువాకలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. నరేష్ అనే వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా గుర్తించినట్లు ఎస్పీ శిరీష వెల్లడించారు. గత 2 నెలలుగా ఈ మైనర్ బాలికపై నరేష్ అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. ఒకరోజు అర్ధరాత్రి బాలిక తన ఇంటి నుంచి బయటకు వెళ్లి నరేష్ను కలిసింది. అదే సమయంలో ఆమె తండ్రి తన కోసం వెతకడం మొదలుపెట్టాడు. దీంతో భయానికి గురైన బాలిక టెర్రస్ పై నుంచి దూకేసింది. నిందితుడు నరేష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు. సో మేము దాని గురించి క్రైమ్ నెంబర్ 491/2021 అండర్ సెక్షన్ 174 CRPC సస్పిషియస్ డెత్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో యాజ్ పర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మాకు బేస్డ్ ఆన్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ బేస్డ్ ఆన్ మొబైల్ డేటా అనాలిసిస్ పరంగా మేము ఆ ఇన్వెస్టిగేషన్లో 174తో పాటు 376 సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. యాడ్ చేసేసి నరేష్ అనే అక్యూజర్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ పిఎం రిపోర్ట్ కూడా ఇంక్వెస్ట్ అండ్ పిఎం రిపోర్ట్ మొత్తం వీడియోగ్రఫీతో అండ్ పిఎం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడం జరిగిందండి. ఎందుకంటే వీ డు నాట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్, అంటే ఏది మిస్లీడ్ అవ్వకుండా చూసుకోవడానికి అనేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇంక్వెస్ట్ అండ్ పిఎం వీడియోగ్రఫీ కూడా చేసామండి. అండ్ వీడియోగ్రఫీలో మాకు ప్రిలిమినరీగా ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ద డెత్ కాజ్డ్ డ్యూ టు మల్టిపుల్ ఇంజురీస్. అంటే మేము చెప్తూనే ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ ఏపీ గవర్నమెంట్ కూడా చాలా తీసుకుంటుంది స్టెప్స్. ఇలా ఏవి జరిగినా సరే దిశ SOS యాప్ కానీ ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చిన్న ట్యాప్ చేస్తే చాలు. సో ఇన్ని చేస్తున్నా కూడా ఇలాంటివి జరగడం చాలా బాధాకరము. ఇలాంటివి జరగకుండా కూడా మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ అక్యూజ్డ్ మా కస్టడీలో ఉన్నారు. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో మేము చేసిన వరకు మిగతా వాళ్ళ పాత్ర ఎటువంటిది లేదు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ మైనర్ బాలిక సస్పీషియస్ డెత్ గురించి చెప్పడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందండి. అండ్ ఈరోజు మార్నింగ్ పాండ్రంగి సత్యం అనే అతను వాళ్ళ కూతురు సస్పీషియస్ డెత్ జరిగిందనేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మేము దాని గురించి క్రైమ్ నెంబర్ 491/2021 అండర్ సెక్షన్ 174 CRPC సస్పిషియస్ డెత్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో యాజ్ పర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మాకు బేస్డ్ ఆన్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ బేస్డ్ ఆన్ మొబైల్ డేటా అనాలిసిస్ పరంగా మేము ఆ ఇన్వెస్టిగేషన్లో 174తో పాటు 376 సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. యాడ్ చేసేసి నరేష్ అనే అక్యూజర్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ అక్యూజ్డ్ విజయనగరం నుంచి వైజాగ్కి కార్పెంటర్ వర్క్ పైన వచ్చాడు ఆల్మోస్ట్ 3 months బ్యాక్. సో ఆగస్ట్ నుంచి వీళ్ళకి అంటే ఇతనున్న అపార్ట్మెంట్ ఆదిత్య నివాస్ అండ్ ఆ ఎదురింట్లోనే పాండ్రంగి సత్యం ఆ ఎదురి అపార్ట్మెంట్లోనే పాండ్రంగి సత్యం వాళ్ళు నివసిస్తూ ఉంటారు. సో ఈ 2 అపార్ట్మెంట్స్ ఎదురెదురుగా ఉండడం మూలన ఈ అక్యూజ్డ్ ఆ అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొనేసి ట్రాప్ చేసి మాయ మాటలు చెప్పేసి తన ఫ్లాట్కి పిలిపించుకొని
పిలిపించుకునేసి శారీరకంగా కలిసేవాడండి. అండ్ నిన్న కూడా సేమ్ ఇలానే వాళ్ళ ఫ్లాట్ పిలిపించుకునేసి నైట్ అందరూ పడుకున్న తర్వాత ఫ్లాట్ పిలిపించుకునేసి శారీరకంగా కలవడానికి చేశాడు. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు మెలకువ వచ్చేసి ఆ అమ్మాయి ఎక్కడ కనిపించడం లేదనేసి వెతుకుతుండగా అది ఎదురెదురుగా ఉండడం మూలాన వీళ్ళకి ఆ శబ్దాలు వినిపించి భయం వేసేసి ఆ అమ్మాయికి, వీళ్ళిద్దరికి భయం వేసేసి ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి పైకి వెళ్ళడం జరిగింది, మేడపైకి, ఆదిత్య నివాస్ మేడపైకి వెళ్ళి ఆ అబ్బాయికి కాల్ చేసింది. కాల్ చేసేసి నాకు ఇలా భయం అవుతుంది, నాకు ఇలా భయం అవుతుంది, అందరూ చూస్తారు అనేసి భయంతో ఏంటంటే ఆ విధంగా కింద పడిపోయింది చేసుకుంది. భయంతో ఏం చేయాలో అర్థం కాక దూకేసింది. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు జరిగిన ఫ్యాక్ట్స్ అయితే, మాకు ఇప్పటివరకు తెలిసిన ఫ్యాక్ట్స్ అయితే ఇవి. అండ్ మోర్ ఓవర్ ఇతను ఏంటంటే ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందు ఫోన్ వీడియోస్ చూపిస్తూ ఉండేవాడు. ఈ అమ్మాయి ఫోన్ వీడియోస్ చూపిస్తూ అలాగా మోటివేట్ చేసి ఇలా చేసుకున్నాము అనేసి ఇలా శారీరకంగా అనుభవించారు. అండ్ టు బీ ఫ్యాక్ట్ ఇది నిజంగా చాలా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో ఉన్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ప్రత్యక్ష పరోక్ష పూజలకు కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేశామని అన్నారు. వీఐపీల తాకిడి ఉన్న సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా 5 వరుసల క్యూ లైన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 12వ తేదీ మూలా నక్షత్రం రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం ఆలయానికి వస్తారని తెలియజేశారు. తిరుపతి తర్వాత రాష్ట్రంలో 2వ ప్రముఖ దేవాలయంగా విజయవాడ ఇంద్రకీలాద్రిని తయారు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ మాట్లాడుతూ 2000 మంది సిబ్బందితో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, కోవిడ్ నిబంధనలు పాటించి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నారు. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అత్యంత అద్భుతంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా మూల నక్షత్రం రోజు నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రకాల వైభవాలు కూడా కరోనా ఉంది కాబట్టి కొంత నియంత్రించుకున్నా కానీ అన్ని విధాలు కూడా అమ్మవారికి చేసే సేవల్లో ఎక్కడా కూడా ఆటంకం లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా కరోనా నామ్స్ని పాటిస్తూ చేయడం కూడా జరిగిందని చెప్పని తెలియపరచుకుంటున్నాం. ఎవరైనా కానీ ఈ యొక్క దర్శనాల్లో కానీ ఏర్పాట్లు ఎవరైనా కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక తెలియజేస్తే వాటిని మోడిఫికేషన్ చేసుకొని ప్రతిరోజు కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇతర పోలీస్ కమిషనర్ గారు కావచ్చు, ఇతర అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ చేసుకుని సమన్వయంతో అందరికీ కూడా చక్కగా జరగాలి. గతంలో ఏదైతే గత దసరాలో ఈ యొక్క కొండ చర్యలు అవి ఆ రోజు కింద పడడం జరిగిందో వాటన్నిటికీ కూడా సెక్యూర్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజు 70 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు జీవో విడుదల చేసి శంకుస్థాపన చేశారు. ఆ పనులన్నీ కూడా శరవేగంగా చేయడానికి కూడా ఆల్రెడీ చర్యలు తీసుకొని ఇప్పటికే వాటిని ప్రారంభించడం జరిగింది. అట్లా రానున్న రోజుల్లో విజయవాడ దుర్గమ్మ దేవాలయాన్ని తిరుపతి తర్వాత 2వ దేవాలయంలాగా అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పి తెలియపరచుకుంటూ క్యూ లైన్లు కావచ్చు, కేశఖండనశాల కావచ్చు, వచ్చే భక్తులకి జల్లు స్నానం కావచ్చు, అన్నప్రసాదం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో సమన్వయంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు అమ్మవారికి అందరూ కూడా చాలా వరకు ఆనవాయితీగా 9 రోజులు దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తుంటారు. వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కుంకుమార్చన కావచ్చు, వివిధ ప్రత్యక్ష పరోక్ష పూజలకు కూడా అన్ని విధాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే భక్తులతో పాటు ఎవరు వీఐపీలు వచ్చినా కూడా వారికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా అన్ని లైన్లు సుమారు
5 లైన్ల మార్గాల ద్వారా భక్తులకి అమ్మవారి యొక్క దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం చెప్పని తెలియపరచుకుని రాష్ట్ర వ్యాప్తంగా కానీ భక్తులందరూ కూడా సమన్వయంతో తప్పకుండా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటారని చెప్పని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని చెప్పని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ఘనంగా జరిగింది. అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సమన్వయంతో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు నిరంతర పర్యవేక్షణలో మంత్రి గారి ఆదేశాలని సూచనల కింద తీసుకుని, ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అమ్మవారి యొక్క నవరాత్రులు భారతదేశంలోనే మన రాష్ట్రంలో విజయవాడలో జరిగినంత ఘనంగా ఎక్కడ కూడా జరగవు. దాన్ని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసి అధికారులు ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణలో ఉంటూ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారందరికీ సౌకర్యవంతంగా ఈ నవరాత్రుల్ని మనం ప్రారంభించుకున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దసరా నవరాత్రుల మొదటి రోజు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందకరమని అన్నారు. దుర్గే దుర్గతి నాశని అంటూ అమ్మవారిని ప్రార్థించానని, రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలని కోరుకున్నానని తెలియజేశారు. కరోనాను ప్రపంచం నుంచి దూరం చేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. Great fortune that I had the darshan of Ma Kanakadurga today in this festive season, especially Dasara. Dasara in our family also is observed with all tradition, because I have come from a warrior's family. And sword and other things they are also worshipped along with the puja of Ma Durga. Ma Durga Durgati Nasini. On this occasion, I will only pray Ma Durga to bless the people of Andhra Pradesh, my brothers and sisters, and there should be all prosperity of the state and the country, and all the people should spend their time with all the prosperity. My honest prayer before Ma Durga that due to the menace of Corona, the entire world is facing a danger, and Ma Durga may bless the entire humanity, the people of Andhra Pradesh, and this menace of this Corona should immediately go with the blessing of Ma Durga. నేషనల్ మానిటైజేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను తన తాబేదారులకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు అయోధ్యరామ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను కూడా నేషనల్ మానిటైజేషన్ పేరుతో ప్రైవేటుకు కట్టబెడుతోందని అన్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను 6 లక్షల కోట్లకు విలువ కట్టబెట్టి అమ్మకానికి సిద్ధమయ్యారని ఆక్షేపించారు. దీనికోసం దేశంలోని రైళ్లు, విమానాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశ ఖనిజ సంపద ఒక్కటేమిటి అన్నింటినీ గంపగుత్తుగా అమ్ముతున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలో ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ, వైటి దాస్, ముస్తానప్ప, బొడ్డు పైడిరాజు, దొమ్మేటి అప్పారావు, డివి రమణారెడ్డి, కొమ్మినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చాయి. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని అప్పుడు 42
లక్షల కోట్లు అయితే భారతీయ జనతా పార్టీ వచ్చిన 6 సంవత్సరాల్లోనే 62 లక్షల కోట్లకు అప్పు చేశారండి. అంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, జాతీయ సంపదలన్నింటినీ కూడా పైప్ లైన్ పద్ధతిలో తనఖా పెట్టాలని చెప్పేసి బ్యాంకులకి ఎవరైతే లోన్లు తీసుకుని లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టారో ప్రజల ఆస్తికి, వాళ్ళకి మళ్ళీ తిరిగి స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమల ఆస్తులన్నింటినీ కూడా వ్యాపారాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మానిటైజేషన్ పేరుతో మొత్తం దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా మొత్తం తాకట్టు పెట్టి దేశ ప్రయోజనాలన్నీ కూడా మల్టీనేషనల్కి అప్పచెప్పాలని చెప్పి కుట్రపడుతున్నారు. దీని అందరం కూడా సమైక్యంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అన్ని స్టీల్ ప్లాంట్ల మేలుగా ఉంది. ఇక ప్రయోజనం కానీ మంచి వేతనం ఒప్పందం కానీ త్వరలో చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏదేమైనా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాల పట్ల నిరసిస్తూ పెద్ద ఎత్తున ఇక్కడ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా కార్మిక సంఘాలన్నీ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కార్మిక ఐక్యత. ఖర్చు లేకుండా కట్టబెట్టాలని చెప్పేసి పైప్ లైన్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రయత్నాన్ని తిప్పుకొట్టాలని చెప్పేసి చాలా విశాఖ ఉత్కరణతో పాటు దేశవ్యాప్తంగా కూడా పోరాడుతూ ఉన్నాం. కానీ అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా వేతన ఒప్పందం జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సంవత్సరాల కాలం నుంచి 4.5 సంవత్సరాల పైచిలకి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం విధానాలు అమలు చేయడం వల్ల ఈ రోజు కూడా వేతన ఒప్పందం జరగలేదు. తప్పకుండా రేపు 21, 22 తారీఖుల్లో జరిగేటువంటి వేతన ఒప్పందం చర్చలు పూర్తి స్థాయిగా ఇవ్వకపోతే మటుకు అవసరమైతే సమ్మెకి వెళ్తాం. 30% ఎంజీబీ ఇవ్వాల్సిందే, 9% ఏదైతే ఉందో పెన్షన్ స్కీమ్కి ఇవ్వాల్సిందే, 13 ఏరియాస్తో పాటు మొత్తం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే బోనస్ ఉందో ఆ బోనస్ అనేది 21,000 రూపాయల శైలిలో అన్ని నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా సరే అన్ని పరిశ్రమలకి సమానంగా ఇవ్వాలని చెప్పేసి నిన్ననే అగ్రిమెంట్ చేస్తాం. అలాగే విశాఖ కర్మాగారంలో రాకపోయినా సరే అన్ని పరిశ్రమలాగే సమానంగా ఇవ్వాలని చెప్పేసి విశాఖ కర్మాగారంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా అగ్రిమెంట్ చేశాం. ఆ అగ్రిమెంట్ని అమలు చేసి రేపు 21వ తారీఖు లోపలనే కావాల్సినటువంటి ఏదైతే రేపు దసరాకి సంబంధించినటువంటి బోనస్ రేపు 10వ తారీఖు లోపల చెల్లించాలని చెప్పేసి ఇవాళ చైర్మన్ కానీ అందరికీ కూడా తెలియజేశాం. తొందరగా డబ్బులు చెల్లించాలి. అలాగే రేపు వేతన ఒప్పందం అనేది 21వ తారీఖు 22వ తారీఖు చర్చల్లో సఫలీకృతం కాకపోతే మటుకు అవసరమైతే మళ్ళీ పెద్ద ఎత్తున సమ్మెకి వెళ్ళడానికి కూడా స్కూల్ కార్మికులు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రొడక్షన్ చూసుకున్నా, ప్రొడక్టివ్ చూసుకున్నా, మార్కెటింగ్ చూసుకున్నా ప్రగతి పదంలో ఉన్నప్పుడు కూడా మేనేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో గుడ్డిగా వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ యొక్క వేజ్ రివిజన్ ని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వేగంగా చేయించి కార్మికులకు ఏవైతే వేజ్ రివిజన్ పెండింగ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు, అదేవిధంగా రైతు సమస్యలు కానివ్వండి, ఇతర సమస్యలు కానివ్వండి, ప్రభుత్వం యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన ప్రభుత్వ సంఘ సంస్థల్ని అమ్మేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. యావత్ కార్మిక సంఘాలన్నీ కూడా, యావత్ రైతు సంఘాలన్నీ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం ఉండాలి. మరి అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెండింగ్ ఉన్న వేజ్ రివిజన్ ని, డిఏ బేసిక్ ని, కరెక్షన్ ని ప్రతి ఒక్కరిని కూడా సాల్వ్ చేసి కార్మికులకి న్యాయం చేయాలని చెప్పని కార్మిక సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. నేటి యువత భవిష్యత్తు దృష్ట్యా గుంటూరు జిల్లా నర్సరావుపేటలో నైపుణ్య అభివృద్ధి కళాశాలను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. నర్సరావుపేటలోని మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12వ తేదీన జాబ్ మేళా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 22 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, 3,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నర్సరావుపేటలో నైపుణ్యాభివృద్ధి కళాశాలకు శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే చేపడతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నర్సరావుపేటలో ఈ నెల 12వ తారీఖు
మెగా జాబ్ మేళా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 22 కంపెనీలు వేరియస్ డిగ్రీస్, బీటెక్ దగ్గర నుంచి డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ వరకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. 10th క్లాస్, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, ఫార్మసీ, వీటన్నిటికీ సంబంధించి సుమారు 2000 నుంచి 2500 జాబ్స్ వరకు ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ఈ యొక్క 22 కంపెనీలు ఆ రోజు నర్సరావుపేట రావడం జరుగుతుంది. అంటే వీళ్ళకి కొన్ని కంప్యూటర్స్, కొన్ని పరికరాలు అవసరం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క జాబ్ మేళా ఉదయం 9 గంటలకు ఎన్ఈసి కాలేజీలో, నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ, కోటప్పకొండ రోడ్లోని ఎన్ఈసి కాలేజీలో నిర్వహించబడుతుంది. వివిధ కంపెనీలు వాళ్ళు టెస్టులు చేయించడానికి, కంప్యూటర్స్ ఉపయోగించుకోవడానికి, అట్లానే ల్యాబ్స్ ఉపయోగించుకోవడానికి, వాళ్ళ హెచ్ఆర్లో ఇంటర్వ్యూస్కి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నర్సరావుపేట నియోజకవర్గం వాళ్ళు కానీ లేదా పక్క నియోజకవర్గాలైనా ఇబ్బంది లేదు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈరోజు ఈ క్వాలిఫికేషన్తో వాళ్ళందరూ కూడా ఈరోజు మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రోగ్రాంలో, ఈ యొక్క సదస్సులో పాల్గొని వివిధ కంపెనీలకి మీరు కాల్ లెటర్స్ అట్లానే ఇవన్నీ కూడా మీరు పొంది అందరికీ ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా ముఖ్యంగా యువతకి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. నరేగా బిల్లులపై కోర్టు తీర్పు హర్షణీయమని టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు అన్నారు. బిల్లులపై న్యాయ పోరాటానికి అండగా నిలిచానని చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పనులు చేసిన వారికి బిల్లులు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతోందని అన్నారు. పనులు చేసిన వారికి ఎలాంటి కోతలు లేకుండా ఆలస్యమైన కాలానికి నిబంధనల ప్రకారం 12% వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చట్టవిరుద్ధ నిర్ణయాలకు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన గ్రామాల్లో ఉన్న రైతులు చాలామంది గ్రామ అభివృద్ధి కోసం రోడ్లు వేయటం కానీ, అదేవిధంగా నీరు చెట్టు, ఈ విధంగా పనులు ఎన్నో చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఈ గ్రామాల్లో పనులు చేసిన రైతులందరూ కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కేంద్రం దాదాపు 2,000 కోట్లు రిలీజ్ చేసింది ఈ లబ్ధిదారులకు ఇవ్వమని. కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు లేదా సొంతంగా వాడుకొని కనీసం లెక్కలు కూడా చెప్పకుండా ఇవాళ ఈ నరేగా పనులు చేసిన లబ్ధిదారులందరూ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. దాదాపు 2.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా దీని మీద పోరాటం చేసి కోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇవాళ కోర్టు కూడా చెంపపెట్టు దెబ్బ కొట్టినట్టు ఈ వైసీపీ నాయకులకి, ముఖ్యమంత్రికి ఒకటే చెప్పింది. 12% వడ్డీతో సహా ఈ నరేగా నిధులు వెంటనే వాళ్ళకి రిలీజ్ చేయమని కోరడం జరిగింది. ఇది దాదాపుగా 4 నెలలుగా కోర్టులో నలుగుతూ ఉంది. నిన్న కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 12% తోటి వడ్డీతో సహా వాళ్ళ నిధులు వాళ్ళకి ఇవ్వమని కోరుతుంది. వాళ్ళ గ్రామాల్లో పనులు చేసిన రైతులందరూ కూడా లబ్ధిదారులు డబ్బులు వడ్డీకి తీసుకొచ్చి ఎన్నో విధాలుగా కష్టపడుతున్నారు. అందువల్ల వెంటనే ఈ డబ్బులు రిలీజ్ చేయమని హైకోర్టు కోరింది. మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ నరేగా నిధులు రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే కోర్టు ఎన్నోసార్లు చెప్పింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి బుద్ధి రాలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ వెంటనే స్పందించి ఆ నరేగా నిధులు రిలీజ్ చేయమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న నరేగా పనులు చేసిన రైతులందరూ కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి
నీరు చెట్టు నిధులు కూడా వెంటనే రిలీజ్ చేయాలి. అందువల్ల ఈ ప్రజల్ని ఈ వడ్డీల బారి నుంచి విముక్తి చేయమని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. కలెక్టర్ సార్, మా ప్రభుత్వ ఆసుపత్రికి జబ్బు చేసింది, కాస్త కనికరించండి అంటూ అనంతపురం జిల్లా కుందుర్పి మండల ప్రజలు వేడుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు భాగంలో ఇళ్ల నుండి వచ్చే మురుగు నీరు అంతా ఆసుపత్రి ప్రధాన ద్వారం నుండి ప్రవహిస్తుంది. దీంతో ఆసుపత్రి మురికి కూపంలా మారింది. ఆసుపత్రిలోకి అడుగు పెట్టాలంటే రోగులు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. కలెక్టర్ అమ్మా మీరే ఫోటోలు తీసారు. పోయి ఇది ఆసుపత్రి కాదు, పశువుల ఆసుపత్రి కాదు, పశువులకి అడ్డువానము పోయి వాటిలో కూకుంటే వాళ్ళు వచ్చి ఏంటి కానీ వాటిలో కలెక్టర్ వచ్చి ఆర్డీ వచ్చి ఏమైంది ఏది ఇట్లా ఆసుపత్రి అని వాళ్ళే ఉంచుతారు, మీరు బయట కూకోండి, మీరు దీంట్లో కూకుంటారు అని దండించిన వాళ్ళు. చూడలేదు అందరికి కండ్లకి రోడ్లో ఉండదు, మెయిన్ రోడ్లో లేకుంటే ఎట్లా ఒప్పండి. నాయకులకు చూడుకున్న నాయకులు సర్పంచ్ చూసినాడు, మెంబర్లు చూసినాడు, ఎమ్మెల్యేగానే చూసిపోయింది. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో పేదలు, దళితుల భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని భూ హక్కుల పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూ హక్కుల పరిరక్షణ కమిటీ గౌరవ సలహాదారు వాడ గంగరాజు మాట్లాడుతూ, తరతరాలుగా పేదల, దళితుల భూములను కొంతమంది పెద్దలు భయపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ గా మార్చారని ఆరోపించారు. బడాబాబులు చట్టాలు ఉల్లంఘిస్తున్నా రెవెన్యూ సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ భూములు కూడా దౌర్జన్యంగా కొనుగోలు చేసి బెదిరిస్తున్నారని తెలియజేశారు. వీటిపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా ఏం చేయమంటారు, అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని ప్రత్యక్షంగా చెబుతున్నారంటే ఏ స్థాయిలో భూదందా కొనసాగుతోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులు కమిషన్లకు పాల్పడి దొంగ రికార్డులు సృష్టించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని తెలియజేశారు. రెవెన్యూ షెడ్యూల్లో లేని భూములకు కూడా రికార్డులు సృష్టించి అనుభవంలో ఉన్న రైతుల భూములు కావాలని ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదన్నారు. పదే పదే కలికిరి మండలంలో జరుగుతున్న భూ అక్రమాలపై రెవెన్యూ సిబ్బందిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కలికిరి మండలంలో పేదలు, దళిత భూములకి రక్షణ లేకుండా పోతున్నది. ప్రధానంగా కలికిరి మండల కేంద్రంలో భూములకు విలువ అమాంతంగా పెరిగిపోవడంతో భూ కబ్జాదారులకి దళితుల భూములపైన, పేదల భూములపైన కన్నుపడింది.
దీనికి సహకారంగా రెవెన్యూ అధికారులు సహకారం అందిస్తున్నారు. ఈ భూములకి తరతరాలుగా దళితులు పేదల వాళ్ళ అనుభవంలో ఉన్నప్పటికీ వాళ్ళ అనుభవ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు భూ హక్కులు కల్పించాలని చెప్పి భూ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గతంలో అనేక సార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించాం. అయితే రెవెన్యూ అధికారులు పదే చెప్తున్నది ఏంటంటే మాకు అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పి ఆ ఒత్తిళ్లు రావడంతో మేము ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయలేకపోతున్నాము, సతమతం అవుతున్నామని చెప్పి బహిరంగంగా చెప్తున్నారంటే ఏ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అందువల్ల రెవెన్యూ అధికారులు ఆ ఒత్తిళ్ళకి భయపడి ఒక పక్క పేదల మీద అదేవిధంగా దళితుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ భూములకి మీరన్నీ కూడా గతంలో మీరు చేసిన తప్పిదాలన్నింటి కూడా మీరు తిరిగి ఇచ్చేయాలని చెప్పి రకరకాల పద్ధతులతో ఒక ప్రత్యక్షంగా పేదలకు సహాయం చేయాల్సిన అధికారులు ఈరోజు పేదల పక్షాన్ని నిలబడకుండా భూ కబ్జాదారుల పక్షాన్ని నిలబడడం అనేది చాలా దారుణం. అందువల్ల మేము ఈ విషయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అందువల్ల ఇక్కడ SJFS భూములు జీజేఎఫ్ఎస్ భూములు సొసైటీ భూములు ఉన్నాయి. ఆ భూములకు కూడా అదే పద్ధతిలోనే ఎలాంటి రికార్డులు గత ప్రభుత్వాలు వీళ్ళ సొసైటీ సభ్యులకి ఇస్తే అన్ని రికార్డులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఈ పాస్బుక్లు ఉన్నాయి, అన్ని రకాల హక్కులు ఉన్నప్పటికీ కూడా వాటిని తిరగదోడి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా మార్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాంటి భూముల మీద ఈరోజు మన భూ కబ్జాదారులు కనబడింది. ఆ భూములే కాకుండా గతంలో సొసైటీలు ఎస్సీ సొసైటీలో పేదలకు ఇచ్చిన భూముల మీద కూడా ఈరోజు కన్నుబడి వాటిని మోసగించి వాళ్ళని లబ్ధిదారులు మోసగించి భూముల్ని కబ్జా చేసుకున్న పరిస్థితి చూసాం. అందులో వాళ్ళు భయపెట్టే పని చేస్తున్నారు. అందులో ప్రత్యక్షంగా రెవెన్యూ అధికారులు బయట వాళ్ళు చేయాల్సిన పనిని ఈరోజు రెవెన్యూ అధికారులు మధ్యస్థానాలు చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులను స్పందించి ఈ కలికిరి భూదందాలపైన ఒక ప్రత్యేకమైన బృందాన్ని పంపించి చర్యలు తీసుకోకపోతే సమగ్ర విచారణ చేపడితే అనేక అక్రమాలు బయటపడతాయి. ఇవాళ ఈ అక్రమాల మీద సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి భూ హక్కుల పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కలికిరి మండలంలో రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కుమ్ముక్కైపోయి దళితుల భూములన్నీ కూడా ఇక్కడ చూస్తే సైనిక స్కూల్ పోయే దారిలో పంట పక్కన భూములు తోపుకాడ వెంకటరమణ చనిపోయినాడు. అతని భూములు వాళ్ళ కుటుంబాలు ఈ భూములు ఇట్లా పోతే సన్నాసువారిపల్లి రోడ్లో జెయింట్ కాలేజీ అనుకొని ఈ పక్క హార్టికల్స్ కాలేజీకి ఎగదాల ఉన్న భూములన్నీ కూడా GJFS సొసైటీలో ఉంటే అదే గవర్నమెంట్ సన్నాసువారిపల్లికి రోడ్డు కూడా శాంక్షన్ చేసింది. ఆ రోడ్డు అనుకొని ఉన్న భూములన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్లో కుమ్ముక్కైపోయి కొంతమంది రెవెన్యూ అధికారులు కుమ్ముక్కైపోయి వాళ్ళ ఇష్ట ప్రకారం భూములన్నీ కూడా స్వాహా చేసుకుంటూ రికార్డులు మారుస్తూ 1Bలు పాస్బుక్లు అప్పటికప్పుడు నిమిషాల పైన రేకి మార్చేస్తూ ఉన్నారు లాలూచిపడి. దానికి తోడు రియల్ ఎస్టేట్కు ఈ సబ్ రిజిస్టర్లు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆ సబ్ రిజిస్టర్లు ఏ విధంగా వాళ్ళకు రిజిస్టర్ చేస్తూ ఉన్నారో రికార్డులు అయితే తెలియదు. వాళ్ళు కూడా కుమ్ముక్కైపోయి ఈ భూములన్నీ కూడా కలికిరి మండలంలో అనాకాంతం చేస్తూ ఉన్నారు. ఇదే భూమిని 90 ఏళ్ళలో సత్యనారాయణ రెడ్డి అని ఒక అతను పేదలకు గవర్నర్ పేరుతో రిజిస్టర్ చేసిస్తే భూమి గవర్నర్ పేరుతో 100 రూపాయల స్టాంపులో రాసి 27 మందికి ఇండ్ల పట్టాలు ఇస్తే ఆ ఇండ్ల పట్టాల జాగాను కూడా ఖటీబ్ గార్డెన్ అనే అతనికి రియల్ ఎస్టేట్కు మార్చినారు. అప్పుడు ఇక్కడ RI రెవెన్యూ ఇన్స్పెక్టర్గా బాబ్జీ పనిచేస్తూ ఉన్నాడు. ఆ రికార్డులు కూడా ఆ భూమికి సంబంధించిన రికార్డులు కూడా పరిశీలించి పై అధికారులు దీనిపైన ఒక నిఘా పెట్టి జిల్లా కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఒక ప్రత్యేక అధికారులు నియమించి ఈ భూ కబ్జాలపైన విచారణ జరిపి ఇందులో పాల్గొన్న వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పీలేరు 11వ అదనపు జడ్జి N. నరేష్ పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు వివిధ ప్రదేశాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 34 రోజుల పాటు SC, ST మహిళలు, బాల బాలికలు మరియు పేదలు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని తెలియజేశారు. లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కానీ, లేదా స్టేట్లో ఉన్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు కానీ, లేదా కేంద్రంలో ఉన్న సెంట్రల్ లీగల్ సర్వీస్ అథారిటీకి కానీ మనం ఒక తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి ఏమి ₹1 స్టాంప్ కూడా అంటించక్కర్లేదు.
మన తాలూకా కష్టం ఏంటి, ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళ తాలూకా వివరాలు రాస్తే మనకు చాలు. ఆ వివరాల ప్రకారం మనం వెంటనే వారికి నోటీస్ ఇప్పించి ఉబిలికి కూర్చుని పెట్టి ఒక పరిష్కారాన్ని కనుక్కుంటాం. ఇక్కడ పరిష్కారం కనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే కోర్టుకు వెళ్ళిన సందర్భాల్లో ఇద్దరి మధ్యలో కక్షలో కార్పణ్యాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం కోర్టులా కాకుండా ఒక పెద్ద మనిషి తరహాలో కూర్చొని వాళ్ళ మధ్య ఉన్న తగువును పరిష్కరిస్తాం కాబట్టి ఇద్దరు స్నేహితులాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ న్యాయ సేవాధికార సంస్థ చట్టంలో పాస్ చేసిన ఎటువంటి ఆర్డర్ కూడా సుప్రీంకోర్టు తీర్పుతో సమానం, దాని మీద ఎటువంటి అప్పీల్స్ కూడా ఉండవు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇద్దరి మధ్యన సామరస్య వాతావరణం ఉంటుంది, ఖర్చులు ఉండవు, సులభంగా సమస్య పరిష్కారం అయిపోద్ది. అదే రోజు ఇద్దరు బాయి అనుకుని ఇద్దరు మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళి ఇద్దరు ఒక హోటల్లో భోజనం చేసి ఇద్దరు ఒకే బస్సులో ఊళ్ళోకి వెళ్ళి సామరస్య వాతావరణాన్ని వీళ్ళు ఏర్పరచుకుంటూ పక్క వాళ్ళకి కూడా మేము ఇలాగ వెళ్ళి సమస్యను పరిష్కరించుకున్నాం, మీరు కూడా పరిష్కరించుకోండి అని చెప్పే అవకాశం వారికి ఏర్పడుతుంది. దీంట్లో ఈ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న వెసులుబాట్లు పొందడానికి ఎవరెవరు అర్హులు అంటే అందరు స్త్రీలు, షెడ్యూల్ జాతి తెగల అంటే ఎస్సీ ఎస్టీ కులస్తులు అందరూ కూడా, పిల్లలు, అలాగే ఎవరి వార్షిక ఆదాయం అయితే 3 lakhs దాటదో, సంవత్సర ఆదాయం 3 లక్షలు దాటదో వాళ్ళు, అలాగే శారీరక వికలాంగులు, ప్రమాదాల్లో గాయపడిన వారు, కార్మికులు, కర్మాగారాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ప్రకృతి వైపరీత్యంలో ఇరుక్కున్నవారు అంటే వరదలు, అగ్ని ప్రమాదాల్లో ఇరుక్కున్నవారు, వీళ్ళందరికీ కూడా మనం ఉచితమైన సహాయాన్ని అందిస్తాం. ఒకవేళ ఉదాహరణకి ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆల్రెడీ ఒక కేసు కోర్టులో నడుస్తుంది అనుకోండి, వాళ్ళిద్దరు రాజీ అవుతానంటే మనం రాజీ చేస్తాము. వాళ్ళు అందులో ఇదే కేసు అనుకుందాం, ఈ కేసులో వాళ్ళు కట్టిన కోర్టు ఫీజు కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం. వాస్తవంగా మనం ఇప్పుడు ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని దాన్ని జరుపుకుంటున్నాం. ఇది జరుపుకోవడానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సందర్భంగా ఒకటి. 2, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వచ్చి 25 సంవత్సరాలు అయింది. సో ఒకటి డైమండ్ జూబ్లీ, ఒకటి సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం ఇది జరుపుకుంటున్నాం. దీని సందర్భంగా మనకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు మనకి ఒక షెడ్యూల్ ఇచ్చారన్నమాట. దాని ప్రకారం ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు కూడా మనం రోజువారీ కార్యక్రమాలేమో నిర్వహిస్తున్నాం. అందులో ఆ షెడ్యూల్ కూడా ఇక్కడ డైలీ షెడ్యూల్ ఉంది. మనం 2వ తేదీని గాంధీ జయంతిని, అలాగే ప్రిజనర్స్ డే అని సబ్ జైలు పీలియర్లో జరుపుకున్నాం. నిన్న ఆర్టీసీ బస్ స్టాండ్లో పీలియర్లో న్యాయ సదస్సు జరిగింది. అలాగే ఈరోజు పోస్ట్ ఆఫీస్లో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అలాగే ఈ షెడ్యూల్ ప్రకారం మనకు డిఫరెంట్ ఆఫీసెస్లో మొత్తంగా 34 ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం ఈ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 11 వరకు. దీని తాలూకు లక్ష్యం ఏంటంటే ప్రజలకి న్యాయ సేవాధికార సంస్థ తాలూకా చట్టాన్ని సరళంగా వారికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పామంటే ఆ చట్టాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఉచితమైన న్యాయ సేవలు అన్నది వారికి ఇప్పటికీ చాలామందికి తెలియదు. అంతకంటే ముందు వాళ్ళు ఉచితమైన న్యాయ సేవలు పొందే దానికోసమే చట్టం ఉందని చెప్పడానికి ముందే మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే అసలు ఏది చట్టం, ఏది చేస్తే మనం ఇబ్బందులు పడతాం, ఏమేం చేయకూడదు, ఏమేం చేయాలి, ఒకవేళ ఎవరికైనా న్యాయపరమైన కష్టం ఎవరికైనా వస్తే ఏం చేయాలి, వారికి సులభతరమైన మార్గాలు ఏమున్నాయి అన్నది చెప్పడమే మన తాలూకా ముఖ్య ఉద్దేశం. వాస్తవంగా న్యాయ సేవాధికార సంస్థ చట్టంలో ఉన్న
ప్రొవిజన్స్ ప్రకారం భాద్రపద మాసం బహుళ అమావాస్య మహాగణపతి నక్షత్రం సందర్భంగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం వద్ద భారీ ఎత్తున ఘటాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు ఘటాలు తలపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో బుద్ధ లక్ష్మీ నగేష్ ప్రారంభించారు. గవరపాలెం పుర వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేరళ వాయిద్యాలు, కోలాటం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నెల 7 నుంచి 15వ తారీఖు వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో లక్ష్మీ నగేష్ తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండనానికి దివ్యమంగళ స్వరూపిణి అనకాపల్లి నూకాంబిక దేవస్థానంలో శరన్నవరాత్రి మహామహోత్సవములు అనబడేవి చేస్తున్నాం. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో రేపు బాలాత్రిపుర సుందరి అలంకరణతో అమ్మవారిని సాక్షాత్గా మధుకైటవరని సంహరించడానికి వేదీప్యమానంగా బ్రహ్మాది సృష్టికర్తలైన బ్రహ్మ విష్ణు మాహేశ్వరుడు సాక్షాత్గా అమ్మవారిని ఒక చిన్న శిశువు కింద పంపించి బాలారూపంగా రేపు పంపిస్తారు. అక్కడ దగ్గర నుండి సాక్షాత్గా అమ్మవారిలో ఈ యొక్క భూమండలంలోనే కాదు, అతల వితల సుతల దళాదల రసాదల మహాదల పాతాల భూలోక భువర్లోక సువర్లోక మహోలోక తపోలోక జనులోక సత్యలోకాల్లో ఉండే 14 లోకాల్లో కూడా స్త్రీ యొక్క శక్తినంతా కూడా అమ్మవారికి ధారాదత్వం చేసి సాక్షాత్గా ఆది పరాభట్టారిక ఆదిశక్తిగా అవతారమూర్తి అయిన అమ్మవారు ఈ నవరాత్రుల్లో సాక్షాత్గా మధుకైటవరని సంహరించడానికి ముందంజుకు వెళ్ళే ఒక మహత్తరమైన ప్రకరణలో బాలా త్రిపుర సుందరి అనగా మహాకాళి,
మహాలక్ష్మి, మహాసరస్వతి 3 శక్తుల్ని త్రిశక్తి అంటారు. అందుకే బాలా త్రిపుర సుందరిగా రేపు అమ్మవారు కనువిందుగా మన అనకాపల్లి నూకాంబిక సంస్థానంలో అమ్మవారు కనబడుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మహత్తరమైన బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేయడం వల్ల సంతానం లేని వ్యక్తులకి సంతాన క్రమం అతి శీఘ్రంగా సిద్ధింపబడుతుంది. మరియు విద్యా జ్ఞాన యశస్వి, విద్యా జ్ఞానము యశస్సు 3 కూడా బాలా త్రిపుర సుందరి వల్ల లభిస్తాయట. కాబట్టి అటువంటి అమ్మవారిని ప్రత్యక్షంగా ప్రతిరోజు ఒక్కొక్క దేవి అలంకరణ ఉత్సవాలు మన అనకాపల్లి నూకాంబిక అమ్మవారికి చేయించున్నాం. కావున భక్తులు 50 మంది కూడా, భక్తకోటి 50 మంది కూడా అమ్మవారిని సాక్షాత్గా దర్శించి, సాక్షాత్గా నమస్కరించి, తీర్థప్రసాదాలు స్వీకరించి ఆదిపరాభట్టారిక మహాత్రిపుర సుందరైన అమ్మవారికి ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశీర్వదించే ఒక మహత్తరమైన ప్రకరణమే బాలా త్రిపుర సుందరి అలంకరణ శరన్నవరాత్రి ఉత్సవములు. జయీ భవ, విజయీ భవ. భోల్ శ్రీ శ్రీ శరన్నవరాత్రి మహామహోత్సవ మహారాణి మాతాకి జై. దసరా ఉత్సవాల్లో 2వ మైసూరుగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శివాలయం వీధిలోని నగరేశ్వర స్వామి ఆలయంలో తొలి పూజలు నిర్వహించి అక్కడ నుండి శ్రీ కన్యకా పురాణం తీసుకువచ్చి పూజా కార్యక్రమాలను ఆనవాయితీ ప్రకారం ఆర్యవైశ్య సభ నిర్వాహకులు శాస్త్రోక్తంగా మొదలుపెట్టారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పరిమిత సంఖ్యలో భక్తులు, నిర్వాహకులు, వేద పండితులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని అమ్మవారిని వేడుకుంటూ ఆర్యవైశ్య సభ ప్రత్యేకంగా ధన్వంతరి హోమం, చండీ చతుర్విధ పారాయణాలు నిర్వహిస్తోంది. నేడు మొదలైన ఉత్సవాలు ఈ నెల 15న ముగుస్తాయి. పట్టణంలోని ప్రాచీన ఆలయాలైన శ్రీ మహాలక్ష్మి సమేత చెన్న కేశవ స్వామి ఆలయం, శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయాల్లోనూ దసరా ఉత్సవాలను కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రారంభించారు. తొలి రోజు పూజా కార్యక్రమాలు, జప హోమాదులు నిర్వహిస్తున్నారు. పసిడిపురిలో 130 ఏళ్లుగా వైభవోపేతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గుడికి వచ్చే భక్తులు కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
సింహాచలం గాలిగోపురం వద్దనున్న రావి వేప లాంటి దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సూర్యకళ ఈఈ శ్రీనివాసరాజు తెలియజేశారు. వృక్షాలకు పేర్లు, వాటి విశిష్టతను వివరిస్తూ బోర్డులు పెట్టి ప్రదక్షిణలు చేసేలా నిర్మాణాలు చేపట్టారు. రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారని, వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారని, అలాంటి దేవతా వృక్షాలకు పూజలు, ప్రదక్షిణలు చేస్తే సకల సుఖాలు కలుగుతాయని ఈవో సూర్యకళ చెప్పారు. అంతేకాదు వీటిలో ఔషధ గుణాలున్నాయని, పచ్చదనాన్ని ప్రేమించడం, వృక్షాలను పూజించడం అనాదిగా వస్తుందని అన్నారు. భావితరాలకు ఇలాంటి సంప్రదాయాలను అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో ప్రాణవాయువుకు కొరత తీరిపోయిందని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. పీఎం కేర్స్ నిధుల నుంచి సుమారు ₹1 కోటితో జిల్లా కేంద్రాసుపత్రి ఆవరణలో నిర్మించిన 1000 LPM PSA ఆక్సిజన్ ప్లాంట్ను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి ఎంపీ బెల్లాన ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పీఎం కేర్స్ నుంచి అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి నిధులను కేటాయించినట్లు చెప్పారు. సుమారు ₹1 కోటి ఖర్చుతో జిల్లా కేంద్రాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ ఆక్సిజన్ ప్లాంట్ వల్ల 100 పడకలకు మరో 20 వెంటిలేటర్లకు ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని చెప్పారు. ఇవి కాకుండా అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చినట్లు తెలియజేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో గతంలోనే కోవిడ్ సమయంలో కేంద్రాసుపత్రిలో 10 KL ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కేంద్రాసుపత్రిలో ఇప్పటికే మెరుగైన వసతులను ఏర్పాటు చేశామని, త్వరలో పిల్లల విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మరి ఏమైతే సెలపెట్టలేదా? నేను ఇక్కడికి వచ్చా, జస్ట్ అలా చూసాను మెసేజ్. కొంచెం మన వస్తే వస్తుంది సజ్జన్ గారు కొంచెం వెనక్కి స్ప్రెడ్ ఉంటుంది. పడిపోతా కాళ్ళు ఉన్నాయి.
రెడ్డి 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 ఇక్కడ రెడ్డి ఏదైతే ప్రధానమంత్రి గారు దేశం అంతా కూడాను అన్ని హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ ఉండాలి అనే ఉద్దేశంతోనే మన రాష్ట్రానికి సంబంధించి 13 జిల్లాల్లో కూడాను 1000 ఎల్పి గ్యాస్ అంతా కూడాను మనకు అందుబాటులో తీసుకురావడం ముందు దాన్ని కార్యక్రమానికి పెద్దలు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కొలగట్ల వీరప్రసాద్ గారు, అలాగే పెద్దలు జేసీ కిషోర్ గారు, అలాగే ఇంకో జేసీ గారు, అలాగే డిఎంఎడ్ఎస్ గారు, డిసిఎస్ గారు కొంచెం డౌన్ చేయాలి, అలాగే సూపరింటెండెంట్ గారు కొంచెం డౌన్ చేయాలి. మాతో పాటు కార్పొరేట్ మెంబర్స్, అలాగే ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గతంలో ఈ హాస్పిటల్ మహారాజా హాస్పిటల్కి సంబంధించినంత వరకు కూడా మన ఆక్సిజన్ పెద్దల బస్సు సత్యనారాయణ గారి టైంలో మనం కరోనా టైంలోని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు సుమారు 100 పడకలకి సరిపోయేటట్టుగా మనకి 1000 ఎల్పి మనకి గ్యాస్ కూడా రావడం జరిగింది. సుమారు 1 కోటి రూపాయలతో దీన్ని మరి నిర్మించుకోవడం జరిగింది. అలాగే 20 మంది పేషెంట్ని సరిపోయేటట్టుగా వెంటిలేటర్ ద్వారా దీన్ని కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన డిఈ గారు అధికారులందరూ కూడా పర్యవేక్షణలోని ముఖ్యంగా దానికి ఏదైతే 10 KLకి ఉందో దానికి సంబంధించింది, అలాగే ఈ ఏదైతే 1000 ఎల్పీకి సంబంధించింది కూడా రెండింటిని కూడా మిక్స్ చేస్తూ దాన్ని ఎమర్జెన్సీ టైంలో కూడా ఆక్సిజన్ పంపించే విధంగానే దీన్ని ఇదంతా ఎరక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ ఈ కేసు ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు దానికి సంబంధించి సిలిండర్లు కూడా మన ఆక్సిజన్ సిలిండర్లు కూడా పెట్టి పైప్ పంపింగ్ ద్వారా మనకి చేసుకోవడానికి ఏర్పాటు కూడా చేసుకోవడం సంబంధించినంత వరకు నిజంగా మరి మహారాజ్ హాస్పిటల్ సంబంధించిన జిల్లా హాస్పిటల్ సంబంధించినంత వరకు కూడా మంచి పరిణామం. మరి ఎవరికి పేషెంట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బంది రాకుండా మరి అధికారులు ఎలాగైతే డీసీసీ గారు డిఎంఎల్ఏ గారు పర్యవేక్షణ జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా మెరుగైన కడప జిల్లా రైల్వే కోడూరు మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో నాడు నేడు ఫేజ్ 2కు 22 పాఠశాలలు ఎంపికైన నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పోతురాజు రామయ్య మాట్లాడుతూ ఈసారి అంగన్వాడీ స్కూల్స్కు బిల్డింగ్స్, కొన్ని స్కూళ్లకు అడిషనల్ క్లాస్ రూమ్స్ మంజూరైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిఆర్పిఎస్ ఇంజనీర్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మా సిఆర్పి కూర్చో లోపల కూర్చోమ్మా, చేసన్న ఫుల్ కానీ కూర్చో, మళ్ళీ వాళ్ళు వస్తే లేదు రండి కూర్చోండి, మిమ్మల్ని కూర్చోమని బంక్ కొడుకోవాల్సి వస్తాను. కూర్చోండి 70%, 80% ఫీజు కట్టడం పాడేయాలి. తీసి ఇలాంటి వాళ్ళు తీసుకుంటా అందరినీ చెప్తారు ఈ చెడ్డ స్కూల్ అని. అశోక్ కూర్చో, అది ఆడొచ్చారు ఇట్లా పక్కరా ఏంట అది చదువు. నాడు మనకి 29 స్కూళ్ళు ఉన్నాయి. మళ్ళీ వాటిని ఏమో మోడిఫై చేసి ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి స్కూల్ కూడా సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి. అవి ఏమున్నాయంటే కొన్ని
స్కూళ్ళకి కేసీఆర్ అడిషనల్ క్లాస్ రూమ్స్, ఎక్కడైతే అడిషనల్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ అయినాయో ఆ స్కూళ్ళు ఉన్నాయి. తర్వాత వచ్చి అంగన్వాడీ క్లబ్ చేసిన స్కూళ్ళు ఉన్నాయి. ఇంకా అవి కాకుండా సెకండ్ ఫేజ్ లో 9 స్కూళ్ళు ఉన్నాయి. 10 కాంపోనెంట్స్ వచ్చినాయి వాటికి. ఇంతకుముందు మనకు కిచెన్ లేదు కాబట్టి 9 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన స్కూల్ అన్నింటి కూడా కిచెన్ వచ్చింది. కిచెన్ కూడా ఉంటుంది కాబట్టి 10 కాంపోనెంట్స్ అయినాయి. దీనికోసము మనకు ఈసారి అదే పెట్టేసి ఎవరైతే మెంబర్స్ మారారో ఆ మెంబర్స్ మనం మార్పు చేసుకుంటే ఫార్మేషన్ కంటిన్యూ అయిపోతుంది. ఇబ్బంది ఏమి ఉండదు దానివల్ల. మనం అంతా ఇచ్చేస్తాం, మీకు ఏం దిగులే, మొత్తం ఇచ్చేస్తాం. మీకు ఎంపీపీఎస్ బొజ్జవారిపల్లికి వచ్చి 2 క్లాస్ రూమ్స్ ప్లస్ 10 కాంపోనెంట్స్. అంటే ఇది కొత్త స్కూల్, బొజ్జవారిపల్లి కొత్త స్కూలు. జన్ సాహస్ మరియు ప్రోగ్రెసివ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా రాజమండ్రి అర్బన్ లో 50 వలస కూలీల కుటుంబాలను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి 2,000 రూపాయల విలువైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, జన్ సాహస్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్ పట్నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడపాటి శర్మలారెడ్డి మాట్లాడుతూ వలస కూలీల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వారికి కావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్న జన్ సాహస్ సంస్థను అభినందించారు. వలస కూలీలు తమది కాని రాష్ట్రం వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో జన్ సాహస్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్ ఉందని, కానీ దేశవ్యాప్తంగా జన్ సాహస్ టోల్ ఫ్రీ సేవలు ఉన్నాయని, ఆ సేవలను వలస కూలీలు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం నూతనంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ శ్రమ్ కార్డులను అందరూ నమోదు చేయించుకోవాలన్నారు. ఏదైనా హోటల్ రూమ్ తీసుకోవాలన్నా ఈరోజు ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్క లైఫ్లో. ఇప్పుడు ఈ శ్రమ అంటే మీ అందరికీ కూడా ఒక జాబ్ సెక్యూరిటీ విధంగా ఇచ్చే విధంగా నాకున్న ఏంటి మీకు నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, మీ యొక్క జాబ్కు ఒక రకమైన సెక్యూరిటీ. సో ఇప్పుడు మీరు ప్రైవేట్ సంస్థలో చేస్తున్నారనుకోండి, ఈఎస్ఐ పిఎఫ్లు అని ఉంటాయి. సో అటువంటిది ఈ శ్రమ కార్డులో కూడా రకరకాల ప్రొవిజన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ ప్రొవిజన్స్ ఏంటి అన్నది పెద్దలు తెలియజేస్తారు. సో ప్రతిదీ కూడా ఈరోజు వచ్చామా తీసుకున్నామా వెళ్ళిపోయామా అని కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 50 మందే. మిగతాది మీరు ఇంకా వేరే ప్లేస్లకి వెళ్తారు. మీరు ఇలా మీటింగ్కి అటెండ్ అయ్యో వీళ్ళు ఏమన్నానండి, ఎందుకంటే ఇది ఏది ఆశించి కాదు. జనరల్గా ఎవరు ఏం చేసినా కూడా లోకల్లో చేసుకుంటూ ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియా మిమ్మల్ని అందరినీ గుర్తించి మేము ఉన్నామని చెప్పి వచ్చిన సంస్థ ఇది. సో ఈ జన సాహసన సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా వాళ్ళకి ఫర్దర్గా కూడా ఏదైనా నా సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నేను ఎప్పుడు అందుబాటులో ఉన్నానని తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ కూడా రైస్ బ్యాగ్స్, అదే కూడా మీకు ఎసెన్షియల్ కామోడిటీస్ ఇచ్చిన సంస్థని, అదే వేదిక మీద మరి వరలక్ష్మి గారు కూడా చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు. ఆ సంస్థ కూడా చాలా ముందు చాలా మంచి కార్యక్రమాలు చేయాలని, సో ఇటువంటి ఎన్జిఓస్ ముందుకొచ్చి మీకు ఈ రకంగా సేవ చేస్తున్నందుకు పట్నాయక్ గారికి వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ. జన్ సాహస్ సంస్థ ద్వారా ఈరోజు దుర్గాప్రసాద్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వేదిక మీద ఉన్న వరలక్ష్మి గారికి, అదేవిధంగా ఇతర ఈ సంస్థ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అయితే చాలా మీరందరూ ఆనందపడాలమ్మా. ఎందుకంటే వలస కూలీలంటే మీకు గడవక మీరు వేరే ప్లేస్లకి వెళ్తారు. సో ఏంటంటే మీకు మీ యొక్క రైట్స్, మీకు ఏమేమి గవర్నమెంట్ నుంచి వచ్చి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన సంస్థ జన్ సాహస్, ముందుగా ఆ సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సో అదేవిధంగా ఆల్రెడీ మీ యొక్క రైట్స్ ఏంటంటే జనరల్గా మీలో ఏంటంటే చాలామంది చదువుకుని ఉంటే ఈ కూలీ పని చెయ్యం. సో మీకేమీ తెలీదు. మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలి, బికాజ్ మీకు లోకల్లో ఇన్ఫ్లుయెన్స్లు తక్కువ, వస్తారు వెళ్ళిపోతారు. సో మీకంటూ ఏమేమి రైట్స్ ఉన్నాయని నేను ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి, ఇప్పుడు చెప్పారు ఇందాక పెద్దల నెంబరు, అది వచ్చి 1800-200-2811. ఈ నెంబర్ ఖచ్చితంగా వీలైతే ఎక్కడైనా పేపర్ మీద నోట్ చేసుకోండి. లేకపోతే మీరు ఎక్కడైతే మీరు రోజు మీ పర్స్లో ఉండేలాగా, లేకపోతే మీ జోబులో ఉండేలా ఉండండి. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఇబ్బంది పడినచో వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వచ్చి మీరు ఎక్కడైనా మీ యొక్క ఇబ్బంది నుంచి బయటికి తీసుకెళ్ళైనా, ఇప్పుడు లేడీస్ పని చేస్తూ ఉంటారు, ఎక్కడైనా లైంగిక వేధింపులు
మీరు ఇబ్బంది పడుతున్నారు. నాకు ఇచ్చిన రుణావేత్య ఫస్ట్ చైర్పర్సన్ మేడం గారు, మేడపాటి శర్మలారెడ్డి గారు, వారికి హార్టీ వెల్కమ్ చెప్తున్నాం మా సంస్థ తరఫున. తర్వాత మేము ఒక స్వచ్ఛంద సంస్థ జనసాహస్, మాతో పాటు మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తామండి అని చెప్పేసి గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ యొక్క వ్యవస్థాపకురాలు పావురి వరలక్ష్మి గారికి వెల్కమ్ చెప్తున్నాం. తర్వాత ఇక్కడ మాకు నిన్న అనుకోకుండా వేరే నెల రోజుల క్రితం సర్వే చేసాం కదా. ఆ నెల రోజుల క్రితం కూడా చేసిన వాళ్ళంతా కూడా మొన్న నైట్ అంతా వెళ్ళిపోయారంట వాళ్ళు. సో అనుకోకుండా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారని మళ్ళీ వెరిఫై చేసి రాత్రి మొదలుతో ఉత్తరప్రదేశ్ వాళ్ళు గుర్తించాం. దానికి రైల్వే వాళ్ళు సూపర్వైజర్లు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ముందుగా మా సంస్థ ఏంటంటే 13 మొత్తం దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలను తీసుకొని ఆ 13 రాష్ట్రాల్లో ఒక 100 జిల్లాలని తీసుకొని ఆ 100 జిల్లాల్లో కూడా వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామాజిక భద్రత మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి వాళ్ళకి ఏదో చేద్దామన్న ఉద్దేశంతో ఈ జిల్లా వలస కూలీలు ఎవరన్నా ఏమైనా ప్రాబ్లంలో ఉన్నా, అంటే వలస కూలీలు పనిచేసే ప్రదేశంలో ఏమన్నా వారి మీద దాడులు జరిగినా లేకపోతే వాళ్ళకి కనీస సదుపాయాలు లేకపోయినా వీళ్ళు చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు పడితే లీగల్ సపోర్ట్ ఇవ్వడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అందులో మీరంతా కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉపయోగించుకోవాలి. 1800-200-211 ఈ నెంబర్ అనేది మీకు అందరికీ పాంప్లెట్లు ఇచ్చి ఉన్నారు. ఈ నెంబర్ అనేది మీరు అలాగే ఒక చోట జాగ్రత్తగా భద్రపరుచుకుంటే ఏ టైంలో మీకు ఏ ప్రమాదం జరిగినా వెంటనే కాంటాక్ట్ చేస్తే మేము అందరం సపోర్ట్ ఇస్తాం. సో 2 సంవత్సరాల క్రితం కరోనా అనేది ఏదైతే ఉందో లాక్డౌన్ అది పెట్టారో ఆ టైంలో ఎక్కడెక్కడి నుంచో వలస కూలీలు ఇంతమంది ఉన్నారని అప్పుడే దేశానికి మొత్తానికి తెలిసింది. ఆ టైంలోనే మా జనసాహస్ అని ఒక ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ, సో వీళ్ళ కోసం ఏదో చేయాలి ప్రత్యేకించి అనేది, సో వాళ్ళ కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ 100 జిల్లాని స్థాపించారు. సో అందరూ ఈ సేవలు అనేది ఉపయోగించుకోవాలి. అంటే మీకే ఏదైనా ప్రమాదం వస్తుందని కాదు, మీ చుట్టాలో లేకపోతే ఎవరొకరు ఎక్కడికి వెళ్ళి పని చేయొచ్చు. సో వాళ్ళకు కూడా ఈ నెంబర్ ఇవ్వండి. సో మీకు అన్నీ చేసి పెడతాం. తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ కార్డు అని, అంటే అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నేతేరు గ్రామంలో నేటి నుండి 9 రోజుల పాటు విజయ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు వెంకట శర్మ తెలియజేశారు. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు పూర్తి చేసినట్లు నేతేరు గ్రామ పెద్దలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించి భక్తులంతా అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఆరంభమయ్యాయి. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడే ఈ దసరా మహోత్సవాలు అక్టోబర్ 15వ తేదీతో ముగియనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం ఆలయ దక్షిణ మాడవీధి హరిహర రాయి గోపురం వద్ద పలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.